అనకాపల్లి జిల్లాలో ఆదిత్య మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కడపలోని స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. వైసీపీ హయాంలో శంకుస్థాపన చేసినప్పటికీ భూసేకరణ సవ్యంగా చేపట్టలేదు. ఇప్పుడు దాదాపు 3,000కు పైగా ఎకరాల భూమిని జిందాల్ పరిశ్రమకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. తద్వారా పరిశ్రమ ప్రారంభానికి సంబంధించి ముందడుగు పడినట్లయింది. సదరు జిందాల్ సైతం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనుంది. ఇది నిజంగా వెనుకబడిన కడప లాంటి జిల్లాకు మంచి అవకాశం. అనుబంధ పరిశ్రమల రాకతో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నది దశాబ్దాల కల. జమలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నది గత కొన్నేళ్లుగా ఆలోచన. ఎట్టకేలకది కార్యరూపం దాల్చబోతోంది. ఈ పరిశ్రమ కోసం సేకరించిన 3,000 ఎకరాలకు పైగా భూమిని జిందాల్ స్టీల్ ఆంధ్ర పరిశ్రమకు బదలాయించింది. కూటమి ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దశాబ్దాల కల నెరవేరే రోజు ఆసన్నమయ్యింది. గతంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు చాలా కంపెనీలతో చర్చలు జరిగాయి. అయితే అత్యున్నత ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జిందాల్ స్టీల్ ఆంధ్ర కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ దాదాపు 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిందాల్ స్టీల్ ఆంధ్ర కంపెనీ సుమారు 8,883 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. ప్రధానమైన భూబదలాయింపు జరగడంతో మిగిలిన పనులు మొదలు పెట్టనుంది జిందాల్. వెనుకబడిన జిల్లాగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలన్నది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైసీపీ ప్రయత్నాలు చేసింది. శంకుస్థాపన కూడా చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిహారం పంపిణీ పూర్తయింది. మరోవైపు ప్లాంటుకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.